హలో ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో వ్లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి, ఏమనుకోవద్దు. కొంచెం అన్ని సెట్టింగ్స్ లో కొంచెం లేట్ గా ఉన్నాను. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్. మనం ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళబోతున్నాము. 2 or 3 days జర్నీ ఇది. సో దీని గురించి మొత్తం డీటెయిల్స్ మనం వెళ్తూ మాట్లాడుకుందాము. బట్ ఇవాళ అయితే మన కారు టెస్లా రెడీగా ఉంది. సో ఈ టెస్లా గురించి కూడా మొత్తం మీకు డీటెయిల్స్ అనేది చెప్తాను. సో లెట్స్ గో. సూపర్ క్లైమేట్, డ్రైవ్ అయితే సూపర్ స్మూత్గా వెళ్ళిపోతూ ఉంది. నాకైతే హ్యాపీగా అనిపించింది. అసలు ఈ డ్రైవ్ చాలా బాగుంది. ఇంటి నుంచి బయలుదేరి కొంచెం డ్రైవ్ చేసిన తర్వాత మిషిగన్ నుంచి ఒహాయో వచ్చేసాము. ఒహాయోలో ఇక్కడ మనకు సూపర్ ఛార్జర్ ఉంది, టెస్లా సూపర్ ఛార్జర్. సో ఫస్ట్ స్టాప్ ఇక్కడ ఆగామన్నమాట. టెస్లా ఛార్జింగ్ స్టేషన్కి వచ్చాము. ఛార్జ్ అవుతుంది. సో ఒక 20-25 minutes ఉంది. ఇక్కడ మనకు డీక్యూ ఉంది. డీక్యూకి వెళ్ళి కొంచెం ఏదైనా కాఫీయో, టీయో, లేదంటే ఐస్ క్రీమో ఏదో ఒకటి తీసుకొని మళ్ళీ మనం బ్యాక్ పోద్దాము. లెట్స్ గో. సో ఇక్కడ చూడండి, ఇదంతా ఇది సూపర్ ఛార్జింగ్ స్టేషన్ టెస్లా. ఇది మనకు 75 to 80% ఒక 20-25 minutes లో అయిపోతుంది. సో దెన్ 100% కావాలంటే కొంచెం టైం పడుతుంది. బట్ 75% వరకు అయితే చాలా తొందరగా అయిపోతుంది. సో మనం ప్రస్తుతానికి మన కార్ అక్కడ ఛార్జ్ పెట్టా, వెనకాల పెట్టి ఇక్కడ డీక్యూ ఉంది. అదిగోండి డీక్యూ. వెళ్ళేసేసి విల్ ఫైండ్ సంథింగ్, ఏదో ఒకటి. అండ్ ఇంకేదైనా ఫుడ్ కానీ ఏదైనా ఉంటే తీసుకుందాము. ఎందుకంటే 25 minutes అంటే ఏం చేస్తాము, ప్రతిసారి ఛార్జ్ పెట్టే చోటల్లా మనకు 25 minutes వెయిట్ చేస్తూ ఉండాలి. సో అది డీక్యూ. అదే వాట్ యు వాంట్? అదే అదర్ వన్. Okay. I'm gonna get my favorite flavor. Okay. Chocolate. Comment down below what's your favorite flavor. What is your favorite? Mine's chocolate mint. Chocolate mint? So it's like a minty feeling with sweetness. A lot sweetness. And a lot minty. But if they're mixed together, it wouldn't be that minty, it wouldn't be that sweet. Okay. Can I show you a dress? It's so cute. And my costume like green. Because my mom, she kept this on me. Nice. She got the idea to dress up as a grape. Nice. She helped me out by getting like these. My mom has this? It's a kuromi, right? Yeah, but if you don't know what this is, it's like a friendship bracelet. Friendship bracelet. I have like a pink shirt and like some other pink items. You watch it, And so I had the idea to give her the other half of this. Okay. That means repair good. You watch me, Chubi. Ta-da! Oh, nice. So like for example, if I get like lost, you know, if I show and then the police officer comes to me and they don't feel like I'm talking, I could just do like this. Nice. I say that's my real name. Nice. You're Superman. Superman. ఏది మళ్ళీ బెటరా? Superman. ఇదిగోండి, ఇది నా ఆర్డర్ వచ్చేసింది. ఇదేమో పీనట్ బటర్ పార్ఫైట్, ఇదేమో ఫ్రైస్. ఆద్య ఏదో ఆర్డర్ చేసింది కానీ ఆద్య కొంచెం డిసప్పాయింట్ అయింది. ఆద్య ఏదో చాక్లెట్ మింట్ అడిగింది, బట్ లేదంతా. Instead they gave me this. Have you tasted it? I don't like it. ఒకసారి టేస్ట్ చేసి చూడు, ఒక స్పూన్. Fine. Yeah, only 1 spoon. Taste it.
ఫ్లేవర్స్ చాలా బాగున్నాయి. Guys, never order these types of ice cream that they do not have on the menu. They're gonna make it trash. సరే, అది విషయం అయితే అది. ఇండియాలో మనకి చీజీ ఫ్రైస్ ఉంటాయి కదా, ఇక్కడ చీజీ ఫ్రైస్ ఏముండవు, మొత్తం ఈ నార్మల్ రెగ్యులర్ ఫ్రైస్ ఉంటాయి. దీనిలో మనం ఏదో కెచప్ వేసుకుని ఇట్లా తింటామే. Guys, he is doing autopilot and టెస్లా ఆటో పైలట్ లో నడుస్తుంది చూడండి. హ్యాండ్స్ ఫ్రీ, ఆటోమేటిక్ గా అదే డ్రైవ్ చేసుకుంటుంది, అదే స్టీర్ చేసుకుంటుంది అనమాట. సో అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంచెం హ్యాప్టిక్ టచ్ అడుగుతోంది, అంతకు మించి మనం ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా అదే స్టీర్ చేసుకుంటుంది. కొంచెం టెన్షన్ గా ఉంది, బట్ బాగుంది, ఎక్సైటింగ్ గా. even I'm enjoying it again. యా, ఇది చూడండి, ఇక్కడ కలర్ఫుల్ గా ఉంది కదా డిస్ప్లే లో, ఇట్లా ఈ కలర్ఫుల్ గా ఉంది అంటే ఇది ఆటో పైలట్ ఆన్ అయినట్టు. సో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం. చూద్దాం, కర్వ్ వస్తుంది ముందు, తిప్పుతుందో లేదో చూద్దాము. యా, తిరుగుతోంది ఆటోమేటిక్. This is Model 3. సో టెస్లా ఎందుకు గ్రేట్ అంటే ఇట్లాంటి ఎక్స్ట్రా ఆర్డినరీ ఫీచర్స్ కోసమే టెస్లా గ్రేట్. సో చాలా మంది ట్రై చేస్తున్నారు ఈ ఫంక్షనాలిటీ కోసము. లైక్ 10 years బ్యాక్ టెస్లా ఈ ఫంక్షనాలిటీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసింది. సో అది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్ అనమాట. ఇప్పుడు మనం కోజీ అనే ఒక ప్లేస్ కి వచ్చాము. ఒహాయోలో ఉంది ఇది సెంటర్ ఆఫ్ సైన్స్ గురించి అనమాట. అంటే బేసికలీ చిన్నపిల్లలకి సైన్స్ గురించి చెప్పడానికి సైన్స్ ఎగ్జిబిట్స్ అన్ని ఉంటాయి అందులో. అలాగే మార్వెల్ కొన్ని వాళ్ళు ఏమంటారు వాళ్ళ ఎగ్జిబిట్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇక్కడ చూసారు బోర్డు, అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ అని ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది చాలా పెద్దది, కొలంబస్ లో ఉంది, ఒహాయోలో. సో చాలా పెద్దది ఇది. అండ్ ఇందులో చాలా సూపర్ స్టఫ్ అంతా ఉంటుంది. ప్లానిటోరియం కూడా ఉంది. సో 1 by 1 అని చూద్దాము. లెట్స్ గో. లోపలికి వెళ్తున్నాము, చూపిస్తాం మీకు లోపల ఎలా ఉందో అంతా. హాయ్ ఆద్య, ఆర్ యు ఎక్సైటెడ్? I feel kind of happy now. I feel a little bit happy. కోజీ లోపలికి అయితే వచ్చేసాము. కోజీ అంతా బాగుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం టికెట్స్ జనరల్ అడ్మిషన్ అని చెప్పి ఇక్కడ ఉంది. సో ఇది జనరల్ అడ్మిషన్ అనమాట. సో మన టికెట్స్ తీసేసుకున్నాం ఇక్కడ, బ్యాండ్స్ ఇవి. సో ఇక్కడ నుంచి మనం లోపలికి ప్లానిటోరియం దగ్గరికి వెళ్ళి ప్లానిటోరియం చూసేసుకొని అటు నుంచి నెక్స్ట్ మళ్ళీ కోజీ లోపలంతా చూద్దాం ఎలా ఉందో. ఇవి మ్యూజికల్ స్టైర్స్, ఇది చూడండి ఇట్లా అడుగేస్తా ఉంటే మీకు చూపిస్తా చూడండి. ఇట్లా అడిగేస్తూ ఉంటే సౌండ్ వస్తుంది అనమాట. ఇది చూడండి, ఇట్లా మ్యూజికల్ స్టైర్స్ అని చెప్పి ఉన్నాయి. ఇదంతా స్పేస్ ఆస్ట్రోనాట్స్ వాళ్ళు లోపలికి వెళ్ళి ఏం చేస్తారు, స్పేస్ షిప్లో ఎలా ఉంటారు, అలాగే వాళ్ళు బయటికి రావాలంటే ఎలాంటి సూట్స్ వేసుకొని వస్తారు. ఇది మోస్ట్ ఎగ్జైటింగ్ కంటెంట్ అండి. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను. కొన్ని గేమ్స్ లాగా పెట్టారనమాట. సో మనం కూర్చొని కొంతసేపు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ రోవర్ని మనం డ్రైవ్ కూడా చేయొచ్చు అనమాట. సిమ్యులేషన్స్ ఉంటాయి. సో నాకైతే బాగా నచ్చింది. చిన్నపిల్లలకైతే ఈ ఒక్కొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో వాళ్ళ చేత కూడా ఆడిస్తూ ఉంటే వాళ్ళకు కూడా మంచి అవగాహన వస్తుంది. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. పిల్లలందరినీ కూడా తప్పకుండా ఒహాయో ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు లేదంటే ట్రావెల్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎందుకంటే మనకు అన్ని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ఇది ఒక స్పేసే కాదండి, అన్నీ ఉంటాయి. మీకు మార్స్ లో ఉన్న రోవర్స్ చూపిస్తా. మార్స్ రోవర్స్ రా చూడండి. సో ప్రెషర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా వర్క్ అవుతుంది, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీద ఒక్కొక్క ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆ మెషిన్స్ అన్నిటిని మనం ఒక్కదాన్ని యూజ్ చేస్తూ ఒక్కొక్కటి తెలుసుకోవచ్చు అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్. తప్పకుండా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి ఇదంతా. వస్తుంది
ఇట్లా పెడితే గ్యాస్ రైట్ వెళ్తోంది పైకి వెళ్తోంది ఓకే ఫుల్ ఉంది. మీకు సూపర్ కంప్యూటర్ చూపిస్తా చూడండి. గ్లెన్ అని చెప్పి ఒహాయో బేస్డ్ ఒక సూపర్ కంప్యూటర్ సిస్టమ్ ఉంది. దానికి సెంట్రల్ పార్ట్ చూపిస్తా చూడండి. సెంట్రల్ సిస్టమ్ అంటది ఇదే. సో ఇది 2011 లో 100 గిగాబైట్స్ ఓకే అది ట్రాన్స్ఫర్ చేసేది. సో అప్పట్లో ఉన్న వాటిలో కమర్షియల్ అవైలబుల్ వాటిలో దీన్ని మించింది లేదనమాట. దీని పేరు గ్లెన్, GLENN గ్లెన్. బాగుంది కదా సూపర్ కంప్యూటర్ సెంటర్ సిస్టమ్. మార్స్ లో రోవర్ అన్నమాట. మార్స్ మీదకి రోవర్ వెళ్ళింది కదా. సో వీళ్ళు నాసా వాళ్ళు పంపించిన రోవర్, మన రోవర్ కాదు. సో ఆ నాసా రోవర్ ఇక్కడ ఉంది, చూపిస్తా చూడండి. సో ఇది కోజీ ఎంట్రన్స్ లోనే ఉంటుందండి, ఒక పెండ్యులం టైప్. సో ఇది కూడా మంచి ఎగ్జైటింగ్ గా అనిపించింది. సో దీనిలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. డైనోసార్ వరల్డ్ అని, అలాగే సీ వరల్డ్ అని, మొత్తం అన్ని చాలా ఫీచర్స్ ఉంటాయి. సో అవన్నీ నేను పార్ట్ 2 లో పెట్టాను, చూద్దరు కానీ లెంత్ ఎక్కువైందని చెప్పి. మొత్తానికి కోజీ అయితే చూసారు కదా, ఇది వాళ్ళ వ్లాగ్. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాము. ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. ఒహాయో కొలంబస్ లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎక్స్పీరియన్స్ అయితే అందరు చూడాల్సిందే. టికెట్ వచ్చి $30 పర్ అడల్ట్. కిడ్స్ కి కొంచెం తక్కువ అనుకుంటున్నాను, గుర్తులేదు కరెక్ట్ గా నేను బుక్ చేసినప్పుడు. అండ్ సీనియర్ సిటిజన్స్ కూడా సపరేట్ టికెట్ ఉంటుంది. సో అది కోజీ. అండ్ పిల్లలకి ఎక్స్పెరిమెంట్స్ కానీ అండ్ ఎక్స్పీరియన్సెస్ కానీ చాలా బాగున్నాయి, ప్లానిటోరియం కానీ అన్ని. సో తప్పకుండా మిస్ కాకుండా అందరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.